నరేంద్ర మోడీ అధికారంలో వచ్చే నాటికి దేశంలో ఐటీ రిటర్న్స్ చేసేవాళ్ళు 1.5 కోటి, అందులో పన్నులు కట్టేవాళ్ళు ఈ 75 నుంచి 80 లక్షలు అంతే. మోడీ వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి కంపల్సరీగా అందరు రిటర్న్స్ వేయమన్న తర్వాత ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా 8.39 కోట్లు అంటే 8,30,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అయితే పన్ను కడుతోంది 33%. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఐటీ రిటర్న్స్కి సంబంధించి 2019-20లో దేశవ్యాప్తంగా దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్న్స్ సంఖ్య 6,47,88,494. మోడీ రెండోసారి వచ్చే టైంకి పన్ను కట్టేవాళ్ళు 2,90,36,234. ఇప్పుడు వచ్చేటప్పటికి 8,39,73,416 మంది ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు. 5,57,000 ఇది 5,57,95,391 మంది పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వాళ్ళు. అప్పట్లో 2,90,00,000 మంది పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే ఇప్పుడు 5,57,00,000 పన్ను చెల్లించాల్సిన అక్కర్లేదు. అంటే దగ్గరగా ఒక 2.5 కోట్ల మంది కడుతున్నారు. డిడక్షన్ పోను 15 నుంచి 50 లక్షల ఆదాయం పరిధిలోకి వచ్చిన వేతన జీవుల సంఖ్య 2024-25లో 29.5 లక్షలు, 2019-20లో 13.1 లక్షలు మాత్రమే. అంటే 5 ఏళ్లలో 2 ఇంతలకు పైగా పెరిగింది. అట్లాగే 7.5 నుంచి 15 లక్షల ఇన్కమ్ పరిధిలోకి వచ్చిన వాళ్ళ సంఖ్య 62% అధికమైంది. 7.5 లక్షలలోపు ఆదాయ విభాగంలోకి వచ్చిన వాళ్ళు 2.8% క్షీణించారు. ఓవరాల్గా ఇది పరిస్థితి. అంటే పన్నులు రిటర్న్స్ చేస్తున్నారు కానీ కట్టట్లేదు. అయితే అది పక్కన పెడితే రిచ్ పెరిగారు అనడానికి సాక్ష్యం ఈ రిటర్న్స్.